Hello students, welcome to Dr. B.R. Ambedkar Open University, Hyderabad. BA సోషాలజీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్లోని అంశాలను చర్చిస్తున్నాం. సమాజ శాస్త్రీయ దృక్పథాలు అనే ఖండంలోని సంఘర్షణవాద దృక్పథం, అందులో ముఖ్యంగా కార్ల్ మార్క్స్ సంఘర్షణ సిద్ధాంతాన్ని ఈరోజు పాఠ్యభాగంలో మనం చర్చిస్తాం. మనము సంఘర్షణవాద సిద్ధాంతం అనగానే మనకు గుర్తుకొచ్చేటటువంటి ముఖ్య సామాజిక, రాజకీయ, ఆర్థిక శాస్త్రవేత్త ఎవరంటే కనుక కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ ఒక కేవలం సమాజ శాస్త్రం కాదు, ఆయన ముఖ్యంగా ఆర్థిక శాస్త్రాన్ని, రాజకీయ శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. అతను మే 5, 1818లో జర్మనీలో జన్మించటం జరుగుతుంది. అయితే కార్ల్ మార్క్స్ ఒక చారిత్రక భౌతికవాదం అనే ఒక సిద్ధాంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. సమాజ గమనాన్ని మార్చేది కేవలం ఆర్థిక అవసరాలు మరియు భౌతిక వనరుల ఉత్పత్తి అని తెలియజేసినటువంటి వ్యక్తి మనకు కార్ల్ మార్క్స్. అదేవిధంగా కార్ల్ మార్క్స్ సామాజిక స్థరీకరణ అంటే సోషల్ స్ట్రాటిఫికేషన్ అనే అంశాన్ని కూడా విస్తృతంగా మనకు తెలిపినటువంటి సిద్ధాంత సామాజిక ఆర్థిక శాస్త్రవేత్త ఎవరంటే మనకు కార్ల్ మార్క్స్ అని మనము తెలుసుకోవాలి. అయితే మనకు కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడంటే, సమాజంలో మనకు 2 రకాల వర్గాలకు సంబంధించినటువంటి వర్గంలో వ్యక్తులు ఉంటారు. అందులో ముఖ్యంగా పెట్టుబడిదారులు, అదేవిధంగా శ్రామిక వర్గాలు ఉంటారు. ఎప్పుడు కూడా ఈ శ్రామిక వర్గాల్ని ఈ పెట్టుబడిదారులు దోపిడీ చేస్తుంటారు అనే విషయాన్ని మనకు కార్ల్ మార్క్స్ చెప్పటం జరిగింది. ముఖ్యంగా భూమి కావచ్చు, సంపద కావచ్చు, లేకుంటే ఆ రోజుల్లో ఈ యంత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ పెట్టుబడిదారుల యొక్క ఆధీనంలో ఉంటాయి అనే విషయాన్ని మనకు కార్ల్ మార్క్స్ వివరించడం జరిగింది. అయితే సమాజంలో ధనిక లేకుంటే పేద సమూహాలుగా ఈ స్ట్రాటిఫికేషన్ ద్వారా విడిపోతారనే విషయాన్ని కూడా మనకు కార్ల్ మార్క్స్ తెలియజేయడం జరిగింది. అయితే కార్ల్ మార్క్స్ రచించినటువంటి అనేక గ్రంథాలు ఉన్నాయి. అందులో కొన్ని ఇప్పుడు మనం చర్చిస్తాం. 1845లో ది జర్మన్ ఐడియాలజీ అనేటువంటి గ్రంథాన్ని కార్ల్ మార్క్స్ రాయటం జరిగింది. అయితే తాను రూపొందించినటువంటి చారిత్రక భౌతికవాదం లేకుంటే హిస్టారికల్ మెటీరియలిజం పునాదిని ఫ్రెడరిక్ ఎంగెల్స్తో కలిసి ఈ పుస్తకంలో మొదటిసారిగా ఆయన పేర్కొనటం జరిగింది. అదేవిధంగా 1848లో ది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో మరియు యూరోప్ విప్లవాలకు సంబంధించినటువంటి అనేక అంశాలని ఆయన పేర్కొనటం జరిగింది. ఇక 1859 సంవత్సరంలో పొలిటికల్ ఎకానమీ అండ్ విమర్శ అనే ఈ పుస్తక ప్రవేశికలో సమాజ ఆర్థిక నిర్మాణమే రాజకీయ చట్టపరమైన వ్యవస్థలను నిర్దేశిస్తుందని ప్రసిద్ధ సూత్రాన్ని, ఆయన ఒక ప్రాముఖ్యమైనటువంటి సూత్రాన్ని తెలియజేయటం జరిగింది. ఇక అంతేకాకుండా 1867లో దాస్ క్యాపిటల్ అంటే పెట్టుబడిదారి విధానం లేదా క్యాపిటలిజం అనేటటువంటి గ్రంథాన్ని కూడా శ్రామికులను ఏ విధంగా దోపిడీ చేస్తున్నారనే విషయాన్ని మనకు కార్ల్ మార్క్స్ విశ్లేషించటం జరిగింది. అయితే ఇప్పుడు మరింత లోతుగా ఈ చారిత్రక భౌతికవాదం గురించి మనం పరిశీలన చేద్దాం. మానవ సమాజాల పుట్టుక లేకపోతే పెరుగుదల లేకుంటే ఆ మానవ సమాజాల యొక్క పతనం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పతనం ఇవన్నీ కూడాను ఉత్పత్తి శక్తుల అంటే ఏవైతే ప్రొడక్టివ్ ఫోర్సెస్ ఉంటాయో వాటి అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటాయని మనకు ఈ కార్ల్ మార్క్స్ వివరించడం జరిగింది. అంతేకాకుండా మరొక అంశం కార్ల్ మార్క్స్ వివరించిన విషయం ఏంటంటే మిగులు విలువ సిద్ధాంతం అంటే సర్ప్లస్ వాల్యూ థియరీ అంటారు. ఎప్పుడు కూడా అసలు సర్ప్లస్ ప్రొడక్షన్ అనేది ఎలా జరుగుద్ది, దానివల్ల ఎవరు నష్టపోతారు
అనే విషయాన్ని కార్ల్ మార్క్స్ వివరించడం జరిగింది. పెట్టుబడిదారులు ఆర్జించే లాభాలన్నీ కూడా ఎక్కడి నుంచో రావు. కేవలం ఎవరైతే శ్రామికులు ఉన్నారో వారు ఎక్కువ కష్టం పనిచేస్తారో ఆ ఎక్కువ కష్టంతో వచ్చేదే వాళ్ళకి సర్ప్లస్. ఆ సర్ప్లస్ వల్ల ఎక్కువ ప్రొడక్షన్ ద్వారా పెట్టుబడిదారులేమో లాభపడతారు. అదేవిధంగా శ్రామికులేమో కొంతకాలం తర్వాత వారు బానిసలయ్యే అవకాశం ఉందనే విషయాన్ని ఈ మనకు మిగులు విలువ సిద్ధాంతం ద్వారా కార్ల్ మార్క్స్ వివరించడం జరిగింది. ఇక మరొక సిద్ధాంతాన్ని కూడా లేకుంటే మరొక దృక్పథాన్ని కూడా మనకు కార్ల్ మార్క్స్ వివరించడం జరిగింది. అది కమ్యూనిజంపై మార్క్స్ యొక్క దృక్పథం కూడా చెప్పాడు. ఎలా చెప్పాడంటే పెట్టుబడిదారి విధానం పోయి అంటే క్యాపిటలిస్ట్ విధానం పోయి కమ్యూనిజం వస్తుంది. ఎప్పుడైతే క్యాపిటలిజం పెరుగుతుందో పెట్టుబడిదారులకును శ్రామికులకు ఒక సంఘర్షణ వాతావరణం మొదలవుతుంది. ఆ సంఘర్షణ వాతావరణం తర్వాత వచ్చేదే కమ్యూనిజం. కమ్యూనిజం లాంటి వ్యవస్థలో అందరికీ సమాన హక్కులు, సమాన హోదా, సమాన అవకాశాలు, సమానంగా ఆర్థిక వనరుల పంపిణీ ఉంటుందని ప్రగాఢంగా నమ్ముతాడు కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ కాకపోతే ఈ కమ్యూనిజం అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి బ్లూ ప్రింట్ మాత్రం మనకు కార్ల్ మార్క్స్ ఇవ్వలేకపోయాడు. ఇక మానవునికి జంతువుకు తేడా ఏ విధంగా ఉంది అనే విషయాన్ని కూడా మనకు కార్ల్ మార్క్స్ తన సిద్ధాంతాల్లో తెలపడం జరిగింది. మానవులకు జంతువులకి అంటే ఒక ఉదాహరణ కూడా చెప్తాడు. మానవులకి ఆలోచించడానికి శక్తి ఉంది, జంతువులకి మాత్రం వాటి ఉన్న వనరులు మాత్రమే ఉపయోగించగలుగుతాయి. కానీ మానవులు మాత్రం వనరుల్ని తిరిగి సొంతగా ఉత్పత్తి చేసుకోగల సామర్థ్యం ఉంది అనే విషయాన్ని మనకి మానవునికి జంతువులకు ఉన్నటువంటి తేడాలో మనకు తెలపటం జరుగుతుంది. ఇక మరొక అంశం, కీలక అంశం చెప్పింది ఏమిటంటే శ్రమ విభజన. అంటే మానవుడు ఒక చోట స్థిరపడి వ్యవసాయం చేయడం ద్వారా ఆయన అవసరానికి మించి ఆహారాన్ని అంటే సర్ప్లస్ ఉత్పత్తిని పెంచుకోవటం జరిగింది. దీనివల్ల సమాజంలో అందరూ వ్యవసాయమే కాకుండా వ్యవసాయేతర పనులు కూడా చేయటం మొదలుపెట్టారు. అంటే చేసే శ్రమలో విభజన అనేది జరిగింది. కాబట్టి ఈ శ్రమ విభజన అనే కొందరు వ్యవసాయం చేయటం, కొందరు సర్వీసులు ఇవ్వటం, కొందరు ఆహార ఉత్పత్తి, మరికొందరు ఇతర వృత్తుల్లో స్థిరపడటం జరిగింది. దీన్నే ఒక శ్రమ విభజనకు దారి చేసిందనే విషయాన్ని తెలియజేయటం జరిగింది. అంతేకాకుండా ప్రైవేట్ ఆస్తి మరియు వర్గ విభజన అంటే మూల సిద్ధాంతాలను కూడా కార్ల్ మార్క్స్ మనకు తెలియజేయడం జరిగింది. అంటే ప్రైవేట్ ఆస్తి అంటే ఇదివరకు ఉమ్మడిగా ఉన్నటువంటి భూమి కావచ్చు, లేకుంటే ఇతర ఆస్తులు కావచ్చు, రాను రాను వ్యక్తిగతంగా ఒక ప్రైవేట్ ఆస్తిగా మారింది. దీనివల్ల పాలకులు వేరుగా లేకుంటే పాలితులు వేరుగా మారటం జరిగింది. ఎప్పుడు కూడా పాలకులు మిగతా వారిపైన పాలించడానికే ప్రయత్నం చేయటం జరిగింది. దీనివల్ల ఉన్నత శ్రేణి వర్గం, లేని వాళ్ళు అనే ఒక వర్గం కూడా ఏర్పడటం జరిగింది. దీన్నే ఆయన ప్రైవేట్ ఆస్తి మరియు వర్గ విభజన కింద వివరించటం జరిగింది. అదేవిధంగా మనకు రెండు ప్రధాన వర్గాలను లేకుంటే సూచించడం ద్వారా ఈ క్లాస్ అనే పదాన్ని మార్క్స్ ఉపయోగించడం జరిగింది. సో ఈ వర్గం రెండు రకాల్లో ఉత్పత్తి సాధనాలు నియంత్రణ చెలాయించేవారు మరియు ఆ శ్రామిక వర్గం. అంటే ఎప్పుడు కూడా ఈ ఉత్పత్తి పెట్టుబడిదారి వర్గం లేకుంటే శ్రామిక వర్గాలు, పెట్టుబడిదారు వాళ్ళు ఎప్పుడూ లాభార్జన కోసమే లేకుంటే వారి యొక్క ఈ శ్రామికులను దోపిడీ చేయడానికే పనిచేస్తారనే విషయాన్ని మనకు కార్ల్ మార్క్స్ వివరించడం జరిగింది. అయితే ఇక పెట్టుబడిదారి యొక్క సమాజాల యొక్క లక్షణాలను కూడా ఆయన వివరించడం జరిగింది. అందులో ముఖ్యంగా లాభమే పరమావధి. ఏ పని చేసినా కూడా ఈ పెట్టుబడిదారులు తమ లాభాపేక్ష కోసమే పనిచేస్తారనే విషయాన్ని చెప్పడం జరిగింది. అంతేకాకుండా శ్రమ దోపిడీ, శ్రామికుల దగ్గర నుండి శ్రమ దోపిడీని ఎక్కువ ఈ పెట్టుబడిదారులు చేస్తారనే విషయాన్ని మనకు తెలియజేయటం జరిగింది. అంతేకాకుండా సర్ప్లస్ వాల్యూ అంటే మిగులు విలువ, అంటే శ్రామికులకు చెల్లించే
కనీస వేతనాలకు మరి వారు తయారు చేసే వస్తువులు అసలు విలువకు ఉన్నటువంటి భారీ వ్యత్యాసాన్ని మిగులు విలువ అంటాం. ఈ మిగులు విలువ వెలువడంతో దానివల్ల ఒక రకంగా పెట్టుబడిదారులు లాభం పొందుతారు. అంతేకాకుండా కొంతకాలానికి శ్రామికులు బానిసలైపోతారనే విషయాన్ని కూడా తన సిద్ధాంతాల ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. అయితే ఆర్థిక నిర్మాణమే పునాది, అంటే రాజకీయ సత్తా లేదా అధికారం అనేది ఉండే పుడుతుంది. అందువల్ల సమాజంలోని ప్రధాన సంస్థలు, నైతిక విలువలు, నమ్మక వ్యవస్థలు ఇవన్నీ కూడా పెట్టుబడి వ్యవస్థలో భాగమే అని మనకు తెలియజేయడం జరిగింది. పాలకవర్గం ఎప్పుడు కూడా భూమి, అధికారం లేకుంటే యంత్రాలు అనేవి తమ ఆధీనంలోనే ఉంచుకుంటాయి అనే విషయాన్ని కార్ల్ మార్క్స్ తెలియటం జరిగింది. ఈ విధంగా కార్ల్ మార్క్స్ ఏదైతే ప్రతిపాదించినటువంటి సంఘర్షణావాద సిద్ధాంతం ఉంటుందో అది నిజంగా కూడా ఇప్పుడున్నటువంటి కాంటెంపరీ సొసైటీస్లో కూడా మనకు తారసపడుతూ ఉంటుంది. అందుకే మనం కార్ల్ మార్క్స్ సంబంధించినటువంటి ది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కానీ లేకుంటే ది దాస్ క్యాపిటల్ లాంటి ప్రముఖ గ్రంథాల నుంచి అనేక అంశాలని కూడా ప్రస్తుత సమాజాల్లో జరుగుతున్నటువంటి అనేక అంశాలపైన విశ్లేషించినప్పుడు వాడటం జరుగుతుంది. థ్యాంక్ యూ.